కృష్ణా జిల్లా గుడివాడ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు, వాహనాలు, మద్యం సీసాలు, దీపావళి క్రాకర్స్, గ్యాస్ సిలిండర్లు దగ్ధమయ్యాయి. పోలీస్ స్టేషన్ పక్కనే తహసీల్దార్, ట్రెజరీ, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసు గోదాములో ఉన్న బాణసంచా, గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న డీఎస్పీ ధీరజ్ వినిల్ గోదాములో కాలిపోయిన వస్తువులను పరిశీలించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఉదయం పొగలాగా ఆ కిటికీలోంచి వస్తుంది. ఏంటని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట, చిన్న స్టోర్ అనమాట. అది పాత పుస్తకాలు, పాతవన్నీ కూడా పెట్టాము. అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో ఉండటం జరిగింది. ఈ లోపల పొగ వస్తుందని విధంగా ఇమీడియట్ గా మా స్టాఫ్ అందరితో అలర్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది. అది ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి ఆర్పేశారు. జస్ట్ అది స్క్రాప్ అది ఉంది, అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తామండి.